అందుకే కదా అండి శాఖల వారీగా మంత్రులు ఉండాలి, దాని కింద అధికారులు ఉండాలి, బాధ్యులు ఉండాలి అని చెప్పేది. అన్ని హ్మ్. ఒక ముఖ్యమంత్రి కింద పెట్టుకుంటే బాగా ఇవన్నీ కూడా చూడలేనటువంటి విషయం మనం అనేక డిబేట్లలో కూడా చర్చించుకున్నాం. మాట్లాడుకున్నాం. అవును. ఇలా మున్సిపల్ అనేది కూడా పెద్ద శాఖ. అవును. అదేవిధంగా హోమ్ మినిస్ట్రీ అనేది మొత్తం శాంతి భద్రతలు రాష్ట్రంలో మొత్తం పెద్ద వ్యవస్థ. హ్మ్. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బాధ్యతలు ఇంకా పెద్దయి. హ్మ్. ఇవన్నీ వాస్తవంగా ఏంటంటే మరి అది కాంగ్రెస్ అధిష్టానము. హ్మ్. ఢిల్లీకి పిలుస్తారు. ఇప్పుడు ఇడవమంటే పాముకు కప్పగప్పు కోపం, కోపు కరవమంటే కప్ప కోపం. కరవంటే పాముకు ఇప్పుడు కోపం. ఇప్పుడు అక్కడేమో మంత్రి పదవులు ఆశించే వాళ్ళేమో డజన్ల సంఖ్యలో ఉన్నారు. అవును. ఇక్కడ ఎవరిని తీయడానికి ఉండదు. లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాంట్లో సతమతం అయ్యి ఇటు ప్రజల్ని సతమతం చేస్తున్నారు. హ్మ్. సరే అది వేరే టాపిక్, వేరే సబ్జెక్టు. హ్మ్. పోతే ముఖ్యంగా హ్మ్. మనము మాట్లాడేది దాంట్లో వరదలు, హైదరాబాదు ఇవన్నీ పక్కకు పెట్టి మీనాక్షి నటరాజన్ కేసులో బీజేపీని దోషిగా చేయాలని బీఆర్ఎస్. హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఏం సంబంధం అండి నాకు చెప్పండి ఆ ఇష్యూ తోటి. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. పాపం ఒక ఇల్లు కాలింది మీనాక్షి నటరాజన్ది. హ్మ్. అగిపెట్టిన వాళ్ళు ఎవరనే దాని మీద మా మీద పడి ఏడిస్తే మేమేం చేస్తామండి. ఇప్పుడు హ్మ్. మాకు పోటీగా నిలబడ్డది అంటే మీ మీ అక్కడ స్ట్రాటజీ అంట అంతా మా ఇదంతా మీరు అనుకుని నాయకుడు. నడిపించారు. సార్ వినండి సార్, ఆ! మా నాయకుడు అక్కడ ఎవరైతే ఈమెకు వ్యతిరేకంగా పోటీ చేసిన అభ్యర్థికి పూర్తి హక్కు ఉంది. ఆ! మీనాక్షి నటరాజన్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఆ ఆమెకు ఏదైనా పెండింగ్ పెట్టిందా, ఆమె ఇచ్చినటువంటి అఫిడవిట్ లో అని చెప్పే విషయాల్ని తెలుసుకునే హక్కు ఉంది ఆయనకు. హ్మ్. తెలుసుకొని దాంట్లో ఏదైనా దాచిపెట్టింది ఉంటే డెఫినెట్ గా ఆయన కంప్లైంట్ చేస్తాడు. హ్మ్. కానీ ఆయనకు ఇక్కడ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి భారతీయ జనతా పార్టీకి అయితే ఇక్కడ ఆమెకు కోర్టు నుంచి సమన్లు వచ్చిన విషయాన్ని పెద్ద మీడియాలో కూడా ప్రచారం జరగలేదు నాకు తెలిసినంత వరకు. హ్మ్. బీజేపీ వాళ్ళకు కూడా తెలిసే ఆస్కారం లేదు. హ్మ్. సరే ఇప్పుడు గూగుల్లో దాంట్లో వచ్చిందేమో కానీ అంతకు ముందు లేదు గూగుల్లో కూడా. హ్మ్. ఎట్లా తెలిసింది చెప్పండి? ఎక్కడి నుంచి పోయి ఉంటుంది? హ్మ్. కాంగ్రెస్ నాయకులు ఇవ్వాలి, హ్మ్. లేదంటే మరి అంతకుముందు ప్రభుత్వంలో ఉండి ఎవరైనా లీకేజీల ద్వారా బీఆర్ఎస్ లోకనే తెలవాలా? హ్మ్. వీళ్ళు ఎవరైనా ఇచ్చిర్రా? రేవంత్ రెడ్డి మీద బురద చల్లొచ్చు. ఆ! ఎందుకంటే ఈ మధ్య మా బీఆర్ఎస్ నాయకులు ఆ! సంచులు బురద నింపుకొని ఎంబడి తీసుకుపోతారు యాడికి పోయినా కూడా. హ్మ్. ఇటు బీజేపీ మీద చల్లుతారు, హ్మ్. ఎవడు కనపడితే ఆడి మీద చల్లుకుంటూ పోతారు. ఆ! ఇప్పుడు అది అడ్వాన్స్ గా సంచులు నింపుకొని పోతున్నారు. చూస్తున్నాము. అరే ఓకే. ఇప్పుడు ఆ! మీకేమి సంబంధం అండి? హ్మ్. అక్కడ నిజాలు మాట్లాడడానికి ఏమైనా ఆస్కారం ట్రై చేయండి. హ్మ్. బీజేపీ కాంగ్రెస్ ఒకటే. కాబట్టి అరే అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య, అది కాంగ్రెస్ అవును. పార్టీకి అవును. వాళ్ళ ఇంటర్నల్ సమస్య. ఎవరన్నా లీకేజ్ ఇచ్చినా హ్మ్. అన్నిటికీ మళ్ళా ఒక రాజకీయ కోణము. హ్మ్. దాని మీద నేను చూశాను. అంటే మొన్న కేటీఆర్ మాట్లాడిండు, హరీష్ రావు మాట్లాడిండు. హ్మ్. మన దగ్గర ఇప్పుడు వరదల మీద మనం డిబేట్ పెడితే మీనాక్షి నటరాజన్ బురద చల్లుతున్నారు బీజేపీ మీద. హ్మ్. మీ ఎంపీ బీజేపీకి గారే ఫుల్ చెప్పారు కదా రైట్ సార్, ఉంది, ధర్మవరం పేరు మాకు అరవింద్ హక్కు గారు. ఉంది, మేము హ్మ్. బరాబర్ కొట్లాడతాం ఆమె దాచిపెట్టింది అనే విషయము. హ్మ్. అక్కడ ఎన్నికల ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ కన్విన్స్ అయిండు. హ్మ్. అంటే మామూలు ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికల కోసం రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉండే వ్యక్తి మామూలు వ్యక్తి ఉంటాడా అండి? రేపు అవును. ఆయన కోర్టు నుంచి అక్షింతలు పడవా? అవును. ఆయన ఏదైనా రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తన చేసి రద్దు చేస్తే వాడిని ఇంటికి పంపరా రేపు సుప్రీంకోర్టు, హ్మ్. హైకోర్టు? ఇప్పుడు హైకోర్టులో కేసు అయితే నడుస్తుంది, ఎన్నికల పిటిషన్ అయితే అయింది కదా. సార్. కాబట్టి ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని విషయాల మీద బీజేపీ మీద దుమ్మెత్తిపోయడం మాకేం తక్కువ ఉందా? ఇప్పుడు 150 చిల్లర ఆల్రెడీ రాజ్యసభలో ఉన్నారు. ఈ ఒక్క సీటు కోసం మేమేదో చేయాల్సినటువంటి అవసరం కూడా మాకేముంది చెప్పండి. హ్మ్. ఆ మూడో అవసరం లేదు, అభ్యర్థిని మూడో పెడతామంటే సీటుకి బరాబర్ నామినేషన్ ఎందుకు పెడతాం. వేసారు సార్ మీరు? అచ్చా నేను అవసరం ఇంకొక లేదు, మూడో సీక్రెట్ సీటుకి చెప్తా వినండి. నామినేషన్ మీకు ఇప్పుడు అది రానే రాదు కదా, 2 సీట్లకే మీకు పరిమితం అసలు కదా. మూడో మీ మూడో మూడో సీటుకి సీటుకు వేసిరారంటే మీకు ఆల్రెడీ 40 ఇక్కడ నుంచి సిగ్నల్స్ అరే ఉన్నాయి వినండి. కాబట్టే కదా మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చే 50 అవకాశం ఉంది, వీళ్ళు సపోర్ట్ చేసే అవకాశం యాదగిరి ఉన్నది గారు నేను కాబట్టి చెప్తా మూడో సీట్ వినండి మీద సార్, నామినేషన్ నేను వేసారు. చెప్తా వినండి. మీరు కూడా పెట్టిరు చాలా సందర్భాల్లో. కానీ అక్కడ మాకు 48 మంది ఉన్నారు. అన్నారు. దాంట్లో రెండవ ప్రాధాన్యత కింద మిగతా వాళ్ళందరూ వేస్తే మేము గెలుచుకోవచ్చు మూడో సీట్ అనేది అక్కడ క్యాలిక్యులేషన్. హ్మ్. ఇండైరెక్ట్ గా అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఉన్నాయి. కమల్నాథ్ ఒకవైపు కత్తు పెట్టుకున్నాడు, డిగ్గీ రాజా ఒకవైపు, హ్మ్. దిగ్విజయ్ సింగ్ హ్మ్. వాళ్ళు సపోర్ట్ చేస్తామని ఉండొచ్చు. పెట్టినాము. పెట్టినప్పుడు ఏమైందంటే మధ్యలో ఈ కేసు బయటకు ఆమె సెల్ఫ్ గోల్ చేసుకున్నది.
దానికి ఎవరేం చేస్తాం చెప్పండి. అదేనండి మీది లోపాయికారి ఒప్పందం ద్వారానే మూడో అభ్యర్థి మళ్ళా నిలబెట్టారు. లోపాయికారి అంటాడు. ఇప్పుడు మీరే చెప్తారు కదా, లోపాయికారి దిగ్గిరాజా కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ అక్కడ కమల్నాథ్ లోపాయికారి ఉన్నారు, ఇంకా ఉన్నారండి. వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళది మీరు ఆశ చూసుకోండి కదా సార్. అక్కడ ఉండొచ్చు, సేమ్ టైంలో ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ సమాచారంతో మూడో అభ్యర్థి యాదగిరి గారు, నిలబెట్టారు. మీరు అంతసేపు మాట్లాడారు కాబట్టి, లేకుంటే నేను ఆ ఇష్యూ మాట్లాడుతున్నా, లేకుంటే అది మనకు పెద్ద అవసరం అవసరం లేని సబ్జెక్ట్ లేదు. అవును. ఇక్కడ ఈ డిబేట్ అయితే అసలే అవసరం లేదు. సార్, కానీ మీరు రాజకీయాలే మీరు ప్రధాన దీనిగా పెట్టుకున్నారు కదా. బీజేపీని ఎక్కడ దొరికితే అక్కడ బదనాం చేసే కార్యక్రమంలో ఉన్నారు. జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇస్తున్నా. కాబట్టి దాంట్లో మీనాక్షి నటరాజన్ విషయంలో మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అభ్యర్థి పరంగా అక్కడ ఒకవేళ కంప్లైంట్ చేస్తే చేసి ఉంటాడు, ఆయనకి అది హక్కు, అది రైట్. ఈమె ఎందుకు దాచిపెట్టాలి చెప్పండి? ఉన్న విషయాన్ని పెట్టచ్చు కదా. మాకు పలానా కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి, నాకు వ్యతిరేకంగా ఒక ఆమె ఏ4 ఏ5 ఉందటండి. ఆమె కేసు పెట్టింది ఎవరు? ఒక కాంగ్రెస్ నాయకురాలు. అది ఎవరు ఖమ్మం ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సమస్య. మహబూబ్ నగరా ఆయన కాదు ఎవరు ఆమె ఏదో మహబూబ్ నగర్ ఆయన డీసీసీ అవును. ప్రెసిడెంట్ ఉండే పెట్టారు. ఇక్కడ సికింద్రాబాద్ అది వాళ్ళకు ఉన్నది. మమ్మల్ని అనవసరంగా దీంట్లో ఆగకండి దయచేసి. Right. ప్రతిదీ రాజకీయం చేయకండి. సార్. ఇక పోతే ఇక దీని విషయంలో మాత్రం డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఇప్పుడు వారికి బాధ్యత ఉంది కాబట్టి, మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి 1వ తారీఖు నాడు సమీక్ష పెట్టారు ముఖ్యమంత్రి గారు. 9వ తారీఖు నాడు వరదలు వచ్చినాయి, ఫెయిల్ అయినరు, మళ్ళీ సమీక్ష పెట్టాడు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేను రాజకీయం మాట్లాడడం లేదు, ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. పెట్టడం వరకు మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ మాత్రం భయం అధికారులకు ఉండాలి. తర్వాత ప్రభుత్వం చేయాల్సినవి కూడా చెయ్యాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నా కదా, నాలాల కబ్జాలు, పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించాలి. తాత్కాలికంగా నువ్వు ఇప్పుడు ఆలోచించి మనము ఏదో బెదిరించి అదిరించి మళ్ళీ రేపు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ దృష్టితో కాకుండా దీనికి పర్మనెంట్ గా ఒక దీన్ని పెట్టండి. ప్రజలను కూడా అలర్ట్ చేయండి. లోతట్టు ప్రాంతాలు ఏందో తెలుసు ఆల్రెడీ. ఎక్కడ అయితే ఆగిపోయే అవకాశం ఉందో అటు పోనీయకండి. వర్షం మొదలైన మరుక్షణమే మీరు అలర్ట్ కండి. ఇప్పుడు అటు పోనీయకపోతే వెహికల్స్ వందలాది వేలాది జామ్ అయ్యే అవకాశం ఉండదు. కొన్ని వెహికల్స్ ఉంటే కనీసం అడుగు ఎట్లుంటారండి సార్ రవి గారు, మీకు కూడా తెలుసు. ఎక్కడన్నా మనము వెనుక తిప్పుకొని పోదామన్న అవకాశం ఉండదు. కనీసం కొద్ది గ్యాప్ పెడదాము. ఒక వెహికల్ కి మధ్యలో గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే కనీసం మనం మలుపుకొని వెళ్ళిపోవచ్చు బ్యాక్. ఆ అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇవన్నిటిని కూడా అలర్ట్ చేయాలి. దీని మీద ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలనేది నా అభిప్రాయం. ఫైనల్ గా చెప్పండి. మీరు ఇంకా ఏదైనా టైం ఉంటే నాకు సెలవు ఇవ్వండి. ఓకే సార్, మీరు లీవ్ ఇట్. అంటే అయిపోయిందండి. ఈ 2 నిమిషాలు తీసుకుంటారు. 2 నిమిషాలతో మొత్తం యాదగిరి గారు 2 నిమిషాలు ఏం చెప్పారు? 2 నిమిషాలు అయిపోద్ది. 2 నిమిషాలు అయిపోద్ది. ఫైనల్ చెప్పండి సార్. మీకు ఒక్క మాట అడుగుతాం, మిమ్మల్ని అడగొచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఏదో రకంగా మేము మూడో అభ్యర్థి. సరే ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి హక్కు ఉంది, ఆయనకు హక్కు ఉంది, మీకు వచ్చే అవకాశం ఉన్నది, మీకు అక్కడ ఉన్నటువంటి సమాచారం ఉన్నది కాబట్టి మూడో అభ్యర్థి నిలబెట్టిరు అనేది మీరు చెప్తున్నారు. మాకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేసు ఉన్నదాన్ని మేము రాజకీయంగా మేము కూడా ఉపయోగించుకుంటాం అనే ఒక మాట చెప్తున్నారు కదా. సేమ్ టైం అదే విధంగా మీరు జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు దొరికినటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయితే మీ పార్టీ తరఫున మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అదొక క్వశ్చన్. సార్ ఒక్క నిమిషం. సార్ నేను ఏమంటున్నా, ప్రజల పక్షాన మీరు మాట్లాడచ్చు. సార్ నన్ను కంప్లీట్ చేయనియండి మీరు. సార్ కోర్టు కాదు సార్, ప్రజల పక్షాన మీరు మాట్లాడవచ్చు కదా, అదొక విషయము. సరే సార్, మాట్లాడకూడదు. ఒక్క నిమిషం నేను చెప్తా సార్ దానికి. నన్ను మొత్తం చెప్పనియండి సార్. నేను ఏమంటున్నా అంటే అదే విధంగా నేను ఏమంటున్నా, ప్రజల పక్షాన కానివ్వండి, మీరు ఏదైతే న్యాయ సూత్రాల ప్రకారంగా మీరు మాట్లాడినా కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి మొత్తం